హి నిర్భయో విద్వాన్. అతో హి అందువలన, విద్వాన్, విద్వాన్ అంటే పండితుడు, విద్వాంసుడు అని కాదు. విద్వాన్ అని అంటే బుద్ధిమంతుడు, ప్రజ్ఞానవంతుడు, సుజ్ఞానవంతుడు. ఏం చేయాలి? అతో హి నిర్భయో విద్వాన్. నిర్భయః భయము లేనివాడై. ఈ 4వ శ్లోకం వింటే ఆనాటి సాంప్రదాయం ఏ విధంగా ఉండేది మీకు అర్థమవుతూ ఉంటుంది. డైరెక్ట్గా జ్ఞానం చెప్పరు వాళ్ళు. ఫస్ట్ ఏం చేస్తారు? అన్ని రకాల స్టెప్స్లో నడుస్తారు. ఒక ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు? వెంటనే స్లాబ్ వేయరు, దానికి పునాది వేస్తారు. రకరకాల స్టెప్స్ ఉంటాయి. ఎన్నో అయిన తర్వాతనే అప్పుడు ఏం చేస్తారు? స్లాబ్ వేస్తారు. పరమేశ్వరుడు కూడా వెంటనే రహస్య జ్ఞానాన్ని చెప్పడం లేదు. ఆ రహస్య జ్ఞానాన్ని నీవు ఎలా వినాలి, ఎలా ఆచరించాలి, ఎలా అనుష్ఠానం చేయాలి, నీకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, నీకు ఎలాంటి సుగుణాలు ఉండాలి అన్నది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. చూశారా? డైరెక్ట్గా ఇది జ్ఞానము అని చెప్పాడు. ఫస్ట్ ఆ జ్ఞానాన్ని నువ్వు ఎలా వినాలో విను, దాన్ని ఎలా ఆచరించాలో ఆ విధంగా ఆచరించు. ఇప్పుడు కాలోత్తరం అన్నటువంటి జ్ఞానాన్ని మీరు కూడా శ్రవణం చేస్తూ ఉన్నారు. మరి మీరు ఎలా వినాలి? చూసారా? కథ చెప్పినట్లు చెప్పకుండా ఎలా నీవు వినాలి, ఎంత శ్రద్ధగా నువ్వు వినాలి, ఎంత అంకిత భావంతో నువ్వు వినాలి, ఎంతటి మేధా సంపత్తితో నువ్వు వినాలి అన్నది పరమేశ్వరుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అతో హి నిర్భయో విద్వాన్. మొట్టమొదటి లక్షణం చెప్తూ ఉన్నాడు, నిర్భయః. పార్వతీదేవి, ఎవరైనా సరే ఈ కాలోత్తరం అన్నటువంటి జ్ఞానాన్ని శ్రవణం చేయాలన్నా, అనుష్ఠానం చేయాలన్నా, సదాచారాన్ని పాటించాలన్నా వాడు ముందు భయరహితుడై ఉండాలి. దిస్ ఇస్ నెంబర్ 1. భయము లేనివాడై ఉండాలి. చూడండి, లోకములో మనిషి బ్రతుకుతూ ఉంటాడు. అతడిని ఎన్నో రకాల భయాలు ఆవహిస్తూ ఉంటాయి. డబ్బు లేదే అనే భయం, ఉద్యోగము పర్మనెంట్ కాలేదే అన్నటువంటి భయం. అంటే రకరకాల భయాలు. మనం వాటిని ఎన్ని అని చెప్పలేం. మనిషి యొక్క ప్రారబ్ధ కర్మను బట్టి రకరకాల భయాలు మనిషిని ఆవహించి ఉంటాయి. ఎప్పుడైతే ఈ భయం మనిషిని పట్టుకుంటుందో వాడు ప్రశాంతంగా ఉండలేడు. తనకు తెలియకుండానే వేదన పడుతూ ఉంటాడు, చింతన చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో, అది ఏమవుతుందో, దాని పర్యవసానం ఏమిటో, ఇవన్నీ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని పరమేశ్వరుడు చెబుతున్నాడు, పార్వతీదేవి, ఫస్ట్ సాధకుడు భయము లేనివాడై ఉండాలి. ఏమి జరిగినా పట్టించుకోకుండా, సర్వం నాశనమైనా స్పందించకుండా తాను ఫస్ట్ నిర్భయంగా ఉండాలి. అప్పుడే వాడికి ఈ సుజ్ఞానం వంట పట్టుతుంది. అప్పుడే వాడు చక్కగా అనుష్ఠానం చేయగలుగుతాడు. లేకపోతే మధ్యలోనే వాడు జార విడుచుకుంటాడు. అంతేకాదు, నీ ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు నీకెన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. వాటన్నింటికి నువ్వు భయపడరాదు. ఏమైనా జరగని, దీన్ని వదలను, దీని అంతు తేలుస్తాను అన్న విధంగా ఉండాలి. నిశంకో విగత స్పృహ
రెండవ లక్షణం నిశ్శంక అని అంటే సంశయం లేనివాడై ఉండాలి. చూడండి, ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉంటాయి. ఆ సిద్ధాంతము, ఈ సిద్ధాంతము, ఈ వాదము, ఆ వాదము అని రకరకాలుగా ఉంటాయి. మరి సాధకుడు ఏం చేస్తాడు? ఇది కరెక్టేనా, ప్రామాణికమేనా, మరి ఆ గ్రంథంలో ఇలా ఉన్నది, ఆ శాస్త్రంలో ఇలా చెప్పబడింది అని వాడు ఏం చేస్తాడు? బుర్రపాడు చేసుకుంటాడు. అంటే శాస్త్రాలు చదివే కొద్దీ ఏమవుతుందంటే వాడి బుర్ర పాడవుతుంది. ఎందుకు అని అంటే రకరకాలుగా శాస్త్రాలు, గ్రంథాలు ఉంటాయి. అవన్నీ ఎవరు రాశారు? పురాణ కవులు, పండితులు, విద్వాంసులు రాసి పాడేశారు. చూడండి, అప్పట్లోనా ఈ టీవీ ఛానల్స్ లేవు, పేపర్స్ లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు. వాళ్ళకి ఏముంది అక్కడ? ఏమీ లేదు వాళ్ళు. అందుకనప్పుడు వాళ్ళు ఏం చేసేవారు? చక్కగా రాసేవారు, రచనలు చేసేవారు. అసలు బ్రిటిష్ గవర్నమెంట్ కనుక మన వాంగ్మయాన్ని తగలబెట్టకపోతే అసలు ఎన్ని గ్రంథాలయాలు కూడా పట్టవు, సరిపోవు. అంటే అన్ని గ్రంథాలను వాళ్ళు ఏం చేశారు? తగలబెట్టారు. ఎందుకు తగలబెట్టారు అని అంటే వాళ్ళకు కూడా వింతగా అనిపించింది. ఏమిట్రా ఇది? ఒక సిద్ధాంతం లేదు, ఒక రైట్ పాత్ లేదు, ఒక నిర్దిష్టమైన బోధ లేదు. ఒకడు ఇదంటాడు, ఒకడు అదంటాడు, ఒకడు ఖండిస్తాడు, మరొక పండితుడు వ్యతిరేకిస్తాడు. చూశారా? అంటే ఏమిటిది? ఇంతటి గందరగోళం ఉంటుంది. ఎవడు చేసే ప్రచారం వాడు చేసుకుంటాడు. మా సిద్ధాంతమే కరెక్టు, మా యొక్క శాస్త్రమే సత్యము, ప్రామాణికం అంటాడు. మనం దేన్ని నమ్ముతావు? ఏది సత్యమని ఏ విధంగా నిర్ణయిస్తావు? నీ చేత కాదు. అందుకని పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, నీవు సంశయాలన్నింటిని కూడా త్యజించాలి. ఇక నీకు సంశయం అన్నది పుట్టకూడదు. ఎస్, ఇది సత్యము, ఇది ప్రామాణికము, రెండే విషయాలు. ఇది సత్యం అంతే. ఇంకా ఎందుకు? చెప్పినవాడు పరమేశ్వరుడు. ఇది ప్రామాణికము, ఇది తిరుగులేనిది అన్నటువంటి ఏముండాలి? దృఢ నిశ్చయం ఉండాలి. అది దృఢ నిశ్చయం. సంశయం, దృఢ నిశ్చయం అంటే ఒక సిద్ధాంతము, ఇది సత్యమని నీవు గట్టిగా పట్టుకోవడం. దాన్ని ఏమంటారు? దృఢ నిశ్చయం అంటారు. ఇప్పుడు చూడండి, ముస్లిమ్స్ ఖురాన్లో ఏముందో వాళ్ళు దాన్ని నమ్ముతారు. ఇంకా వాళ్ళు ఆవగింజంత కూడా తక్కువ చేసినా ఒప్పుకోరు. ఎందుకు అని అంటే దృఢ నిశ్చయం. కాబట్టి నీవు వినేటువంటి జ్ఞానములోన నీకు ఎలాంటి సంశయం ఉండకూడదు. నిశ్శంకః విగతస్పృహః. మూడవ లక్షణం విగతస్పృహ అని అంటే విషయలంపటం. ఇప్పుడు బోధ వింటూ ఉంటాడు, ఏంటో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ షాప్ ఏమైందో ఏంటో, పొద్దున్న ఇక్కడికి వచ్చాను, వాడు తెరిచాడో లేదు, కస్టమర్స్ వచ్చారో లేదు, బిజినెస్ వచ్చిందో లేదు. చూసారా? దీన్ని ఏమంటారు? విషయలంపటము అని అంటారు. అంటే ఒక్కొక్క మనిషికి ఎన్నెన్నో బాధ్యతలు ఉంటాయి. జీవితం అంటే చిన్న విషయం కాదు. ఏమి లేనివాడు అడవిలో కూర్చుంటే ఏముంటుంది? ఏముండదు. పక్షులు, మృగాలు, పాములు, తేళ్ళు ఉంటాయి, తినడానికి కాయలు, పండ్లు ఉంటాయి. కానీ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మానవుడికి ఎన్నో బాధ్యతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఆశలు వానికి ఉంటాయి. అవి గుచ్చుతూ ఉంటాయి, వేధిస్తూ ఉంటాయి. మరి వాడు ఏం చేస్తాడు? పట్టును కోల్పోతాడు. పరమేశ్వరుడు చెప్తున్నాడు మూడవ లక్షణాన్ని, నీవు విషయాలంపటము నుండి విడిపడు. జ్ఞానోత్సాహపరో భూయాత్. జ్ఞానోత్సాహ పరోభూయాత్ అంటే జ్ఞాన జిజ్ఞాసను కలిగి ఉండాల. ఇంకా ఏం చెప్తాడు, ఇంకా ఏం చెప్తాడు, ఇంకా ఏముంది అన్నటువంటి
జిజ్ఞాస నీకు ఉండాలి. దాన్ని ఏమంటారు? ఉత్సాహము అని అంటారు. మీరు ఎప్పుడైనా సరే సినిమాకి వెళ్ళే వాళ్ళని చూడండి, ఎంత ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు. చాలా ఉత్సాహంగా ఉంటారు. నేను అలా రోడ్డు మీద నడుస్తూ ఉంటాను. సండే రోజున అలా వెళ్తూ ఉంటారు కార్లలోన, బండ్లలోన. ఆ వైబ్రేషన్ చెక్ చేస్తే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఇంకా రెండయ్యా ధ్యానం చేద్దాం అన్నాం అనుకోండి, ఇంకా నీరసంగా వస్తారు. చూసారా? అంటే నువ్వు సినిమాకి వెళ్తున్నప్పుడు ఎంతటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం నీకు ధ్యానంలో ఉండాలి. చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రాం చెప్తూ ఉన్నాను. ఈ ప్రోగ్రాం తర్వాత టీవీలో వస్తుంది, అందరూ వింటారు. కానీ ఇక్కడ కూర్చొని ఆస్వాదించడం వేరు. ఎందుకు? లైవ్ ఇది. ఇక్కడ మీకు ఎన్నెన్నో సంప్రాప్తం అవుతూ ఉంటాయి. నా ఫీలింగ్స్, నా భావాలు, నా వైరాగ్యము, నా సుగుణాలు, నా తేజస్సు మీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. టీవీ చూసేవాడికి ఇవన్నీ ఎంటర్ అవ్వు. ఎంత ఎంటర్ అవుతాయి? 10% వస్తాయి. ఎందుకు అని అంటే ఆ వైబ్రేషన్ వేరు, ఈ వైబ్రేషన్ వేరు. ఆ సన్నిధి వేరు, ఈ సన్నిధి వేరు. కాబట్టి ఏముండాలి? ఉత్సాహం ఉండాలి. అందుకే స్వామి చెప్తున్నారు, జ్ఞానోత్సాహం పరోభూయాత్. ఒక మంచి జ్ఞాన జిజ్ఞాస, ఉత్సాహము నీకు ఉండాలి. శ్రద్ధదానో నిరాకులః. శ్రద్ధదానః అని అంటే మంచి శ్రద్ధ ఉండాలి. ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, వాటన్నిటిని నువ్వు ఫేస్ చేయాలి, ఎదిరించాలి, ముందుకు పోవాలి. ఇక్కడ స్వామి పార్వతీదేవితో ఈ లక్షణాలు చెప్పడము జరిగింది. కాబట్టి మొదటిది ఏమిటిది? భయము లేకుండగా ఉండడం. రెండవది సంశయం లేకుండగా ఉండడం. మూడవది విషయ లంపటం లేకుండగా ఉండడం. నాలుగవది జ్ఞాన జిజ్ఞాసతో, ఉత్సాహముతో ఉండడం. శ్రద్ధను కలిగి ఉండడం, చింత లేకుండగా ఉండడం. చూశారా? ఇంకా జ్ఞానం కూడా చెప్పలేదు, ఉపాయం కూడా చెప్పలేదు. పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడు? హీ ఈస్ టెలింగ్ వాట్ క్యారెక్టర్ యు షుడ్ హ్యావ్. నువ్వు ఏ క్యారెక్టర్ కలిగి ఉండాలో ఇక్కడ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఈ జ్ఞానాన్ని వినాలి అంటే నువ్వు ఏ విధంగా వినాలో ముందు ఆ లక్షణాలతో నువ్వు విను. చూశారా? బ్యూటిఫుల్ ఇది. సదాచారం అంటే ఏమిటిది? దీన్ని సదాచారం అంటారు. ఏది అవసరమో, ఏది అనవసరమో, ఏది ప్రస్తుతమో, ఏది అప్రస్తుతమో, ఏది ఉపయోగమో, ఏది ఉపయోగం కానిదో ఇవన్నీ చూసుకొని జీవిత సూత్రాలను, ధర్మ సూత్రాలను ఆచరిస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పరమేశ్వరుడు అని అంటే, నీకు ఒక అమూల్యమైనటువంటి వస్తువుని ఇచ్చే ముందర దాని విలువ ఏమిటో నీకు తెలియాలి. నీలో ఆ ఫైర్ కలగాలి. ఏం చెప్పాడు పరమేశ్వరుడు అన్నటువంటి జిజ్ఞాస, ఫైర్ నీలో కలగాలి. అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క మేధస్సు దాన్ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు ఆ జ్ఞానము సుజ్ఞానమై నీలో ప్రతిష్ఠించబడుతుంది.